అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడి చెంతకు వెళ్లిన మానవాళి విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చింది. ఆర్టెమిస్ 2లోని 4 వ్యోమగాములు రీడ్ వైజ్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ భూమికి సురక్షితంగా చేరుకున్నారు. ఒరాయల్ క్యాప్సూల్ క్షేమంగా దిగడంతో ఉత్కంఠభరితమైన 10 రోజుల అంతరిక్ష ప్రయాణం ముగిసింది. అంతకుముందు గంటకు 38,367 కిలోమీటర్ల వేగంతో క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అప్పుడు గాలి రాపిడి వల్ల క్యాప్సూల్ వెలుగు ఉష్ణోగ్రత 3,000 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. పారాషూట్లతో వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. అనంతరం శాండియాగో తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో తెల్లవారుజామున 5:38 ఒరాయన్ క్యాప్సూల్స్ స్ప్లాష్ డౌన్ అయ్యింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన యుఎస్ఎస్ జాన్ పి ముర్తారాలోని నాసా రికవరీ టీం, నేవీ డైవర్లు సహాయక చర్యలు చేపట్టారు. పారాషూట్లను వేరు చేసి వ్యోమగాములను క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకువచ్చారు. హెలికాప్టర్లలో యుద్ధ నౌకకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మిషన్లో మానవాళి గతంలో అంతరిక్షంలో ఎన్నడూ వెళ్లనంత అంటే 4,06,771 కిలోమీటర్ల దూరానికి వ్యోమగాములు ప్రయాణించారు. మనిషి ఎన్నడూ నేరుగా చూడని చంద్రుడి అవతలి వైపు అందాలను వీక్షించారు. జాబిల్లి అద్భుతమైన చిత్రాలను కెమెరాలు, ఫోన్లలో బంధించారు.